ఇప్పుడు ఒక 38 రోజుల్లో ఇంకా 35 రోజులు వచ్చినాయి, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. ఆ రెండు పార్టీలు ప్రచారంలో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈసారి ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? మేము జగన్ అని అనుకుంటున్నాం. జగన్ సీఎం, జగన్ సీఎం అది మాకు. మీరు పందాలంటే కాశీ వాళ్ళకి చాలా మంది ఉన్నారు. జగన్ ఎందుకు గెలుస్తాడు? జగన్ ఎందుకు గెలుస్తాడు? జగన్ అంత ముఖ్యమంత్రిని మేము ఆంధ్రదేశంలో చూడాలి. నా వయసు 74. ఇంతవరకు చూడాలి, ఏ ముఖ్యమంత్రిని చూడాలి. పార్టీలు వేయని కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కూడా జగన్ చేసినట్టు ఆంధ్రదేశంలో, మళ్ళీ ఇక్కడ కూడా కాదు. అది నాకు నమ్మకం. అంత బాగా నచ్చింది జగన్ చేసి. పసి పిల్లగాడు ఇలా ఇంగ్లీష్ మీడియం చదివేవాడు మనకి ఎంతమంది ఇక్కడ ఇవాళ ఎంతమంది సన్నకారులు ఇంగ్లీష్ మీడియం చదివి పెద్దోళ్ళు అయ్యారు. ఆ స్కూల్ కానీ వెయ్యని కానీ మనం చూసామా? 5 సంవత్సరాలు కానకుండా పోతారు ఓట్లు వేపించుకొని. ఒక్క రామారావు మాకు అసలు మా రామారావు పార్టీ మాకు ఈయన వచ్చింది నిన్న కాక మొన్న. ఆయన ఏమేం చేయని జన్మ అనేదానికి మనకి సరిపోతుంది. రామారావు పోయాక ఈయన వచ్చాడు, అది లెక్క. రామారావు మహానుభావులు చేసినట్టు జగన్. రామారావు కూడా అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు డబ్బు పెరిగింది. పారంబాకులు బాగు చేయటం అది పనికిరంది. అది రెవెన్యూ స్టేట్లో ఇంత డబ్బు ఉందా అసలు? అప్పుడు మనం అనుకుందాం. తాతయ్య గారు ఒక మాట, ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశారు చంద్రబాబు. నేను వస్తే ప్రజలకి ఇది చేస్తాను, ఈ పని చేస్తాను అనకుండా ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఓట్లు వేస్తుంటే అన్నం పెట్టండి, అట్లయితే మీ భర్తలు ఇళ్లలో రాండి అని మాట్లాడుతున్నారు. కరెక్ట్గా 10,000 ఇచ్చినే. 10,000 ఒక అప్పుడు ఇచ్చాడు. 10,000 ఎవరికి ఇచ్చాడు? ఆడవాళ్ళకి ఇచ్చాడు. ఈ మగవాళ్ళు లేరు. వాళ్ళు ఇష్టంతో వాళ్ళు చేస్తే వాళ్ళు అన్నం పెడితే వీళ్ళు తినాలి మగవాళ్ళు. ఇంకెందుకు పెళ్లి చేసుకోవటం? మాట్లాడతా అంతే కదా బా. ఈ మొత్తం కూడా ఏంటంటే మహానుభావుడు ఎవరైనా కానీ ఈయనతోటి చాటి లేరు లేరు లేరు. మరోసారి నన్ను చూడండి, నమ్మండి జగన్. ఆయన ఇప్పుడు ఆయన నమ్మకుండా ఏం లేము. నువ్వు రామారావుతో నువ్వు డైరెక్ట్గా నువ్వు ఇప్పటికి వచ్చావా అప్పటికి వచ్చావా? నువ్వు రామారావు బొమ్మ లేకుండా నాకు చెప్పు. నువ్వు ఏం చేద్దాను వస్తుంది నీ కొడుకుని పెట్టుకొని. నిన్న నీ కొడుకు ఏం మాట్లాడుతున్నాడు రాజకీయంలో? ఎన్నాళ్ళు బట్టి రాజకీయంలో ఉంటాడు నీ కొడుకు. అంటే నీ కుటుంబంలో నీకు కావాలా? నీకు నీకు పొత్తులు కావాలా? నీకు పొత్తులు వచ్చి నిన్న విజయవాడ 2లో ఏం జరిగింది చెప్పండి? మీరు విలేకరులే కదా. మరి ఆ కటౌట్లు మొత్తం 2 లారీలాగా తగలదిగుతున్నారే. ఓరి పానగడి, మీ పొత్తుడు ఏం కుదిరింది? అందుకనే నమ్మటం అని లేదు. ఇది మటుకి పాండవులకి కౌరవులకి ఎంత తేడా అర్థమైందా? ధర్మం 4 పదములు ఎప్పుడు నడిచింది. కౌరవులు 100 మందిగా 200 మంది ఉండరు. సరే అర్థం కదా? పద్ధతిగా నాకు అనుభవంలో ఉండదు, నాకు తెలిసిన వరకు చెప్పాను. కానీ నువ్వు నీ చేత ఇది చెయ్యి, చెయ్యకు, చెట్టొద్దు మామూలుగా అది ఇదేను. మరి వాడు మనిషి, ఈయన మనిషి. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. మీరు వచ్చే తొక్కుతాము, గుంతల్లో పెడతాము. అసలు నీ సంగతి చూసుకో అని నేనేం తప్పు చెప్పాను? నాకు తెలిసిన వరకు చెప్పానయ్యా.